ధరల పతనం మిర్చి రైతుల్ని వెంటాడుతూనే ఉంది. ఆశించిన ధర అందకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా మిర్చి ధరల పతనాన్ని మాత్రం అడ్డుకోలేకపోతోంది. మరొకవైపు వ్యాపారుల మోసాలతో రైతన్నల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. గుంటూరు మిర్చి రైతుల గోడుపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరల పతనం కొనసాగుతోంది. సీజన్ మొదట్లో కొంతమేర ధరలు ఆశాజనకంగా ఉన్నా రాను రాను ధరలు తగ్గిపోయాయి. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. జనవరి నుంచి అధిక సంఖ్యలో మిర్చి బస్తాలు మార్కెట్ యార్డుకు వస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి రైతులు మార్కెట్ యార్డుకు మిర్చిని తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో తేజ రకం మిర్చి క్వింటాకు 10 నుంచి 14,000 రూపాయలు ధర పలకగా ప్రస్తుతం తేజ రకం మిర్చి అత్యధికంగా 10,000 రూపాయలకు తగ్గడంతో రైతన్నలు రోడ్డుకెక్కారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ధరల పతనం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడిన సీఎం క్వింటా మిర్చి సాగుకు అయ్యే ఖర్చును లెక్కగట్టి అంతకంటే మార్కెట్లో తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటే ఆ మొత్తాన్ని రైతుకు ఇప్పించేలా మాట్లాడడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అది ఎన్నిసార్లు కొట్టాలి? ఒక ఎకరా 10 సార్లు మిర్చి క్వింటాకు 11,780 రూపాయలను సాగు ఖర్చుగా నిర్ణయించారు. మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరలే ప్రస్తుతం ఉన్నాయి. కేంద్రం రైతు పండించిన పంటలో 75% వరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత మార్కెట్లో కొద్ది కాలం పాటు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పలికింది. అయితే గత 10 రోజుల నుంచి తిరిగి ధరల పతనం కొనసాగుతోంది. మార్కెట్కు పెద్ద సంఖ్యలో మిర్చి బస్తాలు వస్తూ ఉండడంతో వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేసేందుకు ససెమేరా అంటున్నారు. ఉదయం మార్కెట్ ప్రారంభంలో 10,000 రూపాయలకు అడుగుతున్న వ్యాపారులు ఆ తర్వాత 9 లేదా 8,000 రూపాయలకి అడుగుతూ ఉండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మధ్య ధర ప్రకటించారు అన్నారు కానీ గవర్నమెంట్ అయితే ఇక్కడైతే మధ్య ధర 100లో ఒక లాట్కి వస్తుంది. అంతేగాని మొత్తానికి 8, 9, 8, 7 అలాగే పోతున్నాయి. కానీ ఇక్కడ మిర్చి చాలా దారుణంగా రైతు చాలా బాధపడుతున్నంత దారుణంగా తక్కువ రేట్లు ఎక్కడ లేవు. కనీసం ఒక ఎకరానికి 1,00,000 ఖర్చు వస్తుంది. ఒక కూలీకి 400 నుంచి 500 రూపాయలు మేము చెల్లిస్తున్నాం. ఇంత కష్టపడి ఇంత అసలు ఈ అప్పులు చేసి ఇక్కడికి వస్తే ఏముంది సాగు తప్ప. అసలు ఇంటికి పోతే అసలు ఆ అప్పులు కట్టాలా? ఇక్కడ ఈ మిర్చికి క్వింటాలకు 10,000, 11,000 ఏంది? అసలు పోయిన సంవత్సరం 22,000 నుంచి 24,000 దాకా 18,000 దాకా అమ్మింది. అట్లాంటిది ఒకేసారి ఒక 8,000 రూపాయలు ఎలా తగ్గుతుందండి? ప్రతిరోజు 1,50,000 బస్తాల మిర్చి మార్కెట్ యార్డుకు వస్తున్నట్లు మార్కెట్ యార్డ్ ఈవో చంద్రిక అంటున్నారు. గుంటూరు నగరం చుట్టుపక్కల 32 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయని, వీటిలో సగం సామర్థ్యం మేరకే నిండి ఉన్నాయని తెలిపారు. ధరల పతనంతో రైతులు మిర్చి స్టోర్ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న రెండో కోత మిరపకాయల నాణ్యత తక్కువగా ఉండడంతో ధరలు కూడా ఆశాజనకంగా లేవంటున్నారు. రైతులు ఆందోళన చెందారు. వాళ్ళు దానికి మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి లాస్ట్ 20 days ట్రెండ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి రేట్ అనేది కొంచెం తగ్గిందండి. సెకండ్ పిక్ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ ఫేజ్లో ఉన్నదండి. సో అది క్వాలిటీ లేదనేది మనకి మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కూడా చూస్తే క్వాలిటీ లేదని చెప్తున్నారు. సో దానివల్ల దానికి క్వాలిటీ ఎప్పుడైతే ఉండదో డిమాండ్ కూడా తగ్గుతుంది. యాజ్ అ రిజల్ట్ మనకి ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మార్కెట్ మొత్తం కూడా డిమాండ్ అండ్ సప్లై మీదే నడుస్తుందండి. సో మనకి ఎప్పుడైతే క్వాలిటీ పడిపోయి డిమాండ్ తగ్గుతుందో దాని మీద ఎక్స్పోర్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓవైపు పాత పంట, మరోవైపు రెండో కోత పంటతో మార్కెట్ యార్డ్కు మిర్చి వెలువెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు సరైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేసేలా ప్రయత్నం చేయాలంటున్నారు.